ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శ్రీమంతం జరిపిస్తూ ఉంటుంది. కౌశికి చేతులకి గాజులు వేసి ధాత్రి కేదార్ కూడా దగ్గరుండి ఆశీర్వదిస్తూ అందరి చేత ఆశీర్వాదం ఇప్పిస్తూ ఉంటారు. కౌశికి చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన ముత్తైదులు ఒక ఆవిడ, అమ్మ కౌశికి నీ భర్త కూడా అక్షంతలు వేసి ఆశీర్వదించాలి కదా, కాసేపట్లో దుర్ముహూర్తం వచ్చింది, ఈ లోపలే వచ్చి నేను ఆశీర్వదించాలి, ఏంటి సురేష్ ఇంకా రాలేదే అని ఆవిడ ప్రశ్నిస్తూ ఉంటుంది. ఏంటి ఏంటి జగదాత్రి కేదార్ అయిపోయిందా మీ సంబరం అని నిషే అంటుంది. కేదార్ ఒకసారి అన్నయ్యకి కాల్ చేయి, వస్తున్నాడేమో తెలుసుకో దాత్రి అనడంతో కేదార్ వెంటనే ఫోన్ కాల్ ట్రై చేస్తూ ఉంటాడు. 2-3 సార్లు చేస్తున్నా కూడా ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. కానీ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో బావ ఫోన్ రింగ్ అవుతున్నా కూడా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు దాత్రి అని చెప్పడంతో ఇక నిషి చాలా చాలా రెచ్చిపోతూ ఉంటుంది. అయిపోయిందా, ఎందుకు వస్తాడు, వచ్చేవాడైతే ఈ పాటికి ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడి ఉండేవాడు కదా అప్ప, నేను ముందే చెప్పాను కదా అతను రాడు, కౌశికి వదినని ఆశీర్వదించాడు అని నిషి అంటే, అవును ఈ శ్రీమంతానికి మీరు చాలా బాగా జరిపిస్తామని చెప్పారు, వద్దని మేము చెప్తూనే ఉన్నాము, ఇప్పుడు చూడండి ఏమైందో అని వైజయంతి అంటుంది. ఇప్పుడు వీళ్ళిద్దరూ విడిపోయారు, వీళ్ళ మధ్య స్మరస్పర్ధాలు ఉన్నాయి, నలుగురికి తెలిసేలా మీరు చేశారు కదా, కౌశికి వదిన శ్రీమంతానికి జీవితాంతం గుర్తుండిపోయేలా మీరు భలే చేశారు జగదాత్రి కేదార్ అని నిషి ఎత్తి పొడుస్తూ ఉంటుంది. ఏంటి ఇలా జరిగిందే అంటే అన్నయ్య రాడా అని దాత్రి గుమ్మం వైపు చూస్తూ ఉంటుంది. అప్పుడే సురేష్ మన దగ్గర నుండి లోపలికి వస్తూ ఉండటంతో అన్నయ్య అని దాత్రి చాలా సంతోషపడుతూ చూస్తూ ఉంటే నిషి, యువరాజ్, వైజయంతి అందరూ చాలా చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఇక కీర్తి పరిగెత్తుకుంటూ నాన్న దగ్గరికి వెళ్ళి హగ్ చేసుకొని ఉంటుంది. సురేష్ వచ్చాడు అని చెప్పేసి కౌశి ఆనంద బాష్పాల్ని కారుస్తూ ఉంటే సురేష్ కూడా కౌశికిని చూసి ఆనంద బాష్పాల్ని కారుస్తూ ఉంటాడు. అలా సురేష్ కౌశికిని ఆశీర్వదిస్తూ ఉంటాడు. నిషికి దిమ్మ తిరిగి పోవడంతో జగదాత్రి చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది.